హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి, శనివారం వ్లాగు. మార్నింగ్ అయితే పొద్దున అయితే లేచాను, 4 o'clock అయితే లేచానండి. లేచి పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే రెడీ అవుతున్నాను, మీకు అదే చూపిస్తున్నాను డ్రెస్. ఈ డ్రెస్ అయితే రెడీ అవుతున్నానండి. మేమైతే ఊరైతే వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. టైటిల్ చూసున్నా కూడా మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈ డ్రెస్ అయితే ఇలా మీకు ఫుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇలాగా బెల్ట్ లా వస్తుంది, సైడ్ కూడా వర్క్ వస్తుందండి. చున్నీ వచ్చి ఇలా నెట్ చున్నీ అయితే వస్తుంది. ఇలా ఉంటుంది డ్రెస్ అని చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్గా పైన కూడా ఇలా వర్క్ వస్తుందండి. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకు వ్లాగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. టైటిల్ చూసుంటే కూడా మీకు అర్థమై ఉంటుందండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. పొద్దున్న రెడీ అయిపోయి బయలుదేరాము. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. మా హస్బెండ్ అయితే చెప్పారండి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని. మేమైతే చిన్న తిరుపతి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ గుడి దగ్గర అయితే దండం పెట్టేసుకొని, మా ఊరి దుర్గమ్మ గుడి దగ్గర అయితే దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. కారులో అయితే వెళ్తున్నాము, నేను మా హస్బెండ్ మా అమ్మమ్మ మేము ముగ్గురం అయితే వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నామండి? మేము చిన్న తిరుపతి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఊళ్ళో దుర్గమ్మ గుడి దగ్గర ఆగాము. ఇక్కడ దండం పెట్టుకుని మళ్ళీ బయలుదేరుతాము. చూసారు కదండి, చెప్పారు మా హస్బెండ్, రివీల్ చేసేసారు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. చిన్న తిరుపతి అయితే వెళ్తున్నామండి. చిన్న తిరుపతి అంటే చాలామంది ద్వారకా తిరుమల అనుకుంటారు, విజయవాడ దగ్గర. అది కాదండి. ఇక్కడ కాండ్రకోట నూకాలం తల్లి ఐడియా ఉంటుంది కాకినాడ సైడ్ ఉన్న వాళ్ళకి, అక్కడ ఉంటుందండి. దివిలి దగ్గర ఉంటుంది చిన్న తిరుపతి అనేది. దివిలి దాటిన తర్వాత ఉంటుందండి, అక్కడికైతే వెళ్ళాము. ఇలాగా వ్యూ అయితే చాలా గ్రీనరీగా ఉంది. ఈ నడిచే వాళ్ళందరూ దివిలి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కాలినడకన అయితే వెళ్తున్నారండి చిన్న తిరుపతికి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా కాలినడకన అయితే వెళ్తున్నారు. ఈ దారి పొడవు అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎక్కువ యంగ్స్టర్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏమన్నా మొక్కున్నారేమో మేము ఎగ్జామ్స్ పాస్ అయితే వస్తామని. చాలామంది అయితే యూత్ ఉన్నారండి, జెంట్స్ లేడీస్ కూడా కాలినడకన అయితే నడిచి వెళ్తున్నారు చిన్న తిరుపతికి. మేము ఇలాగా కారులో అయితే వెళ్ళాము, ముగ్గురం కదా. నేను మా హస్బెండ్ అయితే బైక్ మీద వెళ్ళిపోదాం, మా అమ్మమ్మ గారిని కూడా తీసుకెళ్ళాం కాబట్టి కారులో అయితే వెళ్ళామండి. మార్నింగ్ 4 o'clock అయితే లేచాను. మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసి ఇంటి దగ్గర దీపం పెట్టేసుకుంటాం కదా శనివారం. దండం పెట్టేసుకున్నాక స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి 6కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. 6కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 7 అయింది. మా దర్శనం అంతా రిటర్న్ ఇంటికి వచ్చేసరికి అయితే 10 o'clock అయిందండి. చుట్టూ ఇలా చెట్లతో చాలా బాగుంది వ్యూ అయితేని. చూసారా, వీళ్ళందరూ కాలినడకన అయితే వెళ్ళే వాళ్ళేనండి. ఈ తిరుపతి ఎందుకు వెళ్ళామంటే మాకు ఇప్పటివరకు తెలియలేదు. పెళ్ళి అవ్వలేని వాళ్ళు వెళ్తే తొందరగా పెళ్ళి అవుతుందని, పిల్లలు లేని వాళ్ళు వెళ్తే పిల్లలు పుడతారని అంటారంట. మాకు రీసెంట్గానే తెలిసింది ఆ విషయం, అందుకని వెళ్ళామండి. ఎన్ని వారాలు వెళ్ళాలనేది కూడా మీ ఇష్టము. మాకైతే తెలిసిన వాళ్ళు 3 వారాలు వెళ్తే మంచిదని చెప్పారు. ఇదైతే మేము ఫస్ట్ వారం అయితే వెళ్ళామండి. మిగతా 2 వారాల తర్వాత కూడా మేము వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. చూసారా, మొత్తం రోడ్డు మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళే ఉన్నారు. శనివారం కాబట్టి రష్గా కూడా ఉందండి. జర్నీ అయితే చాలా స్మూత్గా అయితే అయింది. మార్నింగే కాబట్టి పెద్ద ఎండ అనిపించలేదు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళొచ్చండి ఎండకి. సాంగ్స్ అయితే పెట్టుకొని కారులో ఇలా అయితే వెళ్ళాము. దర్శనం అయితే బాగానే జరిగిందండి. తిరుపతిలాగే లైన్ కూడా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా నేను షూట్ చేశాను. మన తిరుపతిలో అయితే ఫోన్స్ అయితే అలౌ చేయరు. ఇక్కడైతే ఫోన్స్ గర్భగుడిలో దేవుణ్ణి మాత్రమే ఫొటోస్ తీయొద్దన్నారండి. మిగతా లోపల వ్యూ అంతా నేను వీడియో అయితే తీశాను చూడండి. మొత్తం కొంచెం న్యాచురల్గా పెడతాను, కొన్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలాగ మొత్తం దారి అంతా చూసారా ఎంతమంది ఉన్నారో, అంతా యంగ్స్టర్సే చాలామంది అయితే ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు. సాటర్డే కాబట్టి దారిలో కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి.
ఇక్కడ వచ్చి దుర్గమ్మ టెంపుల్ అనుకుంటుంది. తీర్థంలా కూడా పెట్టారు. అన్ని వస్తువులు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. చిన్నపిల్లలకి బొమ్మలు ఏంటి, బుడగలు, మనకి ఖర్జూరం, స్నాక్స్ ఇవన్నీ పెడతారు కదండి, లడ్డూలు మొత్తం అన్నీ. ఇదిగోండి ఇక్కడ ఖర్జూరం ఉంది. అక్కడే పువ్వులు, కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారండి. కవర్లో పెట్టి అరటిపళ్ళు, కొబ్బరికాయ, అగరత్తులు అవి పెట్టేది కవర్లో అమ్ముతున్నారు. తీర్థంలాగే ఉంటుందండి. చుట్టూ అన్ని సామాన్లు దొరుకుతాయి. మొత్తం అన్నీ అయితే అలా షూట్ చేశాను. ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు, పిల్ల లేని వాళ్ళు ఉంటే వెళ్ళండి, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది, చిన్న తిరుపతి అనేది. అక్కడైతే తొలి తిరుపతి అని రాసిందండి బోర్డు. మరి నాకు దీని చరిత్ర అనేది తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇలాంటి టెంపుల్స్ హిస్టరీస్, ఏమన్నా పూర్వకాలం పాత చరిత్రలు అన్నీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకైతే తెలియదు ఫస్ట్ తొలి తిరుపతి అని ఎందుకు అంటారు, ఏమన్నా హిస్టరీ ఏమన్నా ఉందా అని ఎవరినన్నా అడగాలి. మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇలాంటి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎంట్రీ ఇక్కడికైతే వచ్చేసామండి గుడి దగ్గరికి. అక్కడ ఆర్చ్ కనిపించింది కదా మీకు, అక్కడి నుంచి ఎంట్రన్స్. ఇక్కడ కార్ పెట్టిన ప్లేస్ అయితే చూస్తున్నాం మేము. కార్ పెట్టేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నా మీద అయితే ఒక కామెంట్ అయితే చేశారండి. ఏంటనేది మీరు వ్లాగ్లో చూడండి. ఎందుకు అలా కామెంట్ చేశారని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు మా నందు పల్లెటూరు అమ్మాయిని అలా కామెంట్ చేస్తున్నారు అని చెప్పండి. ఏమని కామెంట్ చేశారో మీకు రాగా అయితే పెడతాను వీడియో. సరే అలా కామెంట్ చేస్తున్నారు నన్ను అని. ఇక్కడైతే కార్కి అయితే ప్లేస్లో పెట్టేసాము. కారు పెట్టడానికి ప్లేస్ లేదని చూస్తుంటే లక్కీగా అక్కడ ఎవరో కార్ తీసేస్తున్నారు. అక్కడైతే కార్ అయితే పార్క్ చేసేసాము. ఇక్కడైతే కార్ పార్క్ చేసేసి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. చూడండి మా హస్బెండ్ ఇక్కడే నన్ను అయితే కామెంట్ చేశారు. మీరు వినండి ఏమన్నారో ఏంటనేది. హీరోయిన్ అనుకుంటున్నారా? ఏ వీడియో తీసుకుంటున్నా, నేను హీరోయిన్ అనుకుంటున్నారంటండి వీడియో తీసుకుంటున్నానని. చూసారా నన్ను ఎలా కామెంట్ చేస్తున్నారో, హీరోయిన్ అనుకుంటున్నారు, నిన్ను వీడియో తీస్తున్నావు అని అంటున్నారు. వ్లాగ్ యూట్యూబ్లో ఛానల్ పెట్టిన వాళ్ళందరూ వ్లాగ్స్ మరి మనం డేలో ఏం చేస్తున్నాం ఏంటంటే డైలీ వ్లాగ్స్ పెడతారు. కొంతమంది కుకింగ్ వ్లాగ్స్ పెడతారు, కొంతమంది వాళ్ళు టూర్స్ వ్లాగ్స్ పెడతారు, కొంతమంది ఫుడ్ వ్లాగ్స్ పెడతారు. మనం ఇవన్నీ బయట వాళ్ళు చూస్తున్నారు, మనల్ని వింతగా చూస్తున్నారు అని పట్టించుకున్నట్టయితే మనం యూట్యూబ్లో ముందుకు వెళ్ళలేము, వీడియోస్ కూడా తీయలేమండి. ఫస్ట్ టైం ఇలా ధైర్యం చేసి బయటనైతే వీడియో తీసాను ఇంతమంది జనంలో. నేను చూసి హీరోయిన్ అంటున్నారు మా హస్బెండ్. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొనుక్కోవడానికి వచ్చామండి, లోపల దేవుడి దగ్గర పట్టుకెళ్ళడానికి. ఇక్కడ ఈ కలర్ఫుల్ మంచి కలర్ఫుల్గా అనిపించాయి. చిన్న షూట్ చేసుకున్నాను, చాలా బాగా అనిపించాయి నాకు. ఇక్కడ దేవుడి దగ్గరికి ముగ్గురం కదా, ముగ్గురికి 3 కవర్లు అయితే తీసుకున్నారండి దేవుడి దర్శనానికి. ఈ కవర్లు అయితే తీసుకున్న తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కొబ్బరికాయలు కూడా బయటనే కొట్టేయమంటున్నారండి. మనకి అక్కడ ఏమి ఇంటి దగ్గర నుంచి ఏం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదండి, అన్నీ అక్కడే దొరుకుతాయి. మీకు ఏం కావాలంటే అవన్నీ, ఏం కావాల్సిన అన్నీ అక్కడే దొరుకుతాయండి. ఇక్కడ ఎంట్రన్స్ ఎలాగా అని చూస్తున్నాము, ఆర్చ్ కనిపించింది కదా, అక్కడి నుంచి ఇక్కడ అడుగుతున్నారండి ఎలా వెళ్ళాలి గుడి లోపలికి అని అడుగుతున్నారు. ఆ ముందు ఆర్చ్లా ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుంది, మేము అది చూసుకోలేదు. అక్కడ రాసిందండి, పక్కన ఫ్లెక్సీ కూడా పెట్టారు. ఇది చాలా పూర్వకాలం ఇల్లు అని నేను సరిగ్గా చూసుకోలేదు, ఇప్పుడు వీడియోలో చూస్తేనే నాకు అర్థమవుతుంది. చాలా పూర్వకాలం ఇల్లు ఇది, ఇన్ని వారాలు వస్తే మీకు మంచి జరుగుతుందని ఏదో రాసిందండి అక్కడ. ఇది ఎంట్రన్స్ అయితే గుడి లోపలికి. ఈ మొత్తం పొడవుకి కొబ్బరికాయలు, కూరగాయలు, మామిడికాయలు, జాంకాయలు అన్నీ. ఇక్కడ మల్లెపూలు కూడా ఉన్నాయండి, మా హస్బెండ్ని కొనమన్నాను, కొనిచ్చారు నాకు. అన్ని రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని రకాల ఐటమ్స్ మనకు దొరుకుతున్నాయి, కూరగాయలు దొరుకుతున్నాయి. మనం పింగాణి ఐటమ్స్, ప్లాస్టిక్వి, మొత్తం చిన్నపిల్లలు ఆడుకొని బెలూన్స్, పక్కన చూసారా మీకు ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయి. అన్నీ A to Z అన్నీ దొరుకుతున్నాయండి.
ఇక్కడైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. నేను చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ ప్రతి వీడియోలో అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని. వీడియో చూసి అయితే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మేము ఎంత కష్టపడి తీస్తున్నామో వీడియో, మా కష్టాన్ని అయితే గుర్తించండి. ఫస్ట్లో చూసి యూట్యూబ్లో వీడియోస్ వీళ్ళు మామూలుగా షూట్ చేసి పెట్టేయడమే కదా అనుకునేదాన్ని. కానీ ఆ కష్టం ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఆ వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి ఎంత పని అయితే ఉంటుంది. మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆ వీడియో ఏమో వ్యూస్ రాకపోతే మళ్ళీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయండి. ఒక బ్లాగర్గా యూట్యూబ్ చేసే వాళ్ళు అందరి కష్టం ఏంటనేది నాకు ఇప్పుడైతే అర్థమైంది. ఆ కష్టాన్ని అయితే గుర్తించి మీరు కూడా ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ అయితే చేయండి. అక్కడ చూసారు కదా, కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇలా లైన్లో దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే టికెట్ తీసుకున్నామండి, వేగా అయిపోతుందని. 20 రూపీస్ టికెట్ దర్శనం ఉంటే దానికైతే వెళ్ళిపోయాము. ఫ్రీ దర్శనం పక్కన 50 రూపీస్ది కూడా ఉంది. మేము 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇలా లైన్లో అయితే వెళ్ళాం. మరీ అంత రష్గా లేదు, మరీ అంత ఖాళీగా లేదు. జనాలు అయితే బాగానే ఉన్నారు. శనివారం కదా, చాలామంది నడిచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. నాకైతే తిరుపతి వెళ్ళిన ఫీలింగే ఉంది. చాలా బాగా అయిందండి దర్శనం. లోపల ప్రసాదాలు అవి కూడా పంచిపెట్టారు. లోపల ఒక చిన్న పాప, ఇక్కడైతే నామాలు అయితే పెడుతున్నారండి. లైన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా నామాలు అయితే వెంకటేశ్వర స్వామి నామం అయితే పెడుతున్నారు ఇలాగ అందరికీ. మేము కూడా పెట్టించేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలైతే ఇక్కడ ఒక చిన్న పాప గోవిందా గోవిందా అని అంటుంటే అందరూ వెనకాలంటున్నారు. చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి కూడా దేవుడు భక్తి పూజలు అన్నీ కూడా నేర్పిస్తున్నారు. అలాగే ఉండాలండి. ఈ గుడి చూసినట్లయితే మొత్తం అంతా రాయితో ఉంటుంది. పూర్వకాలం గుడి అండి ఈ గుడి. మొత్తం అంతా పాలరాయితోనే ఉంటుంది, రాయితోటి. ఇక్కడైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. ఇక్కడ పల్లకి కూడా ఉంది పక్కన. ఈ పక్కన మెట్లుండి ఇక్కడ చిన్న కన్నంలా ఉంది. ఇదేంటో నాకు తెలియలేదండి. మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి ఏమైనా దారి ఉంటుందా ఏంటి అనేది కామెంట్ చేయండి, నాకు తెలియదు. లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇలా రాయితో కట్టడం అండి మొత్తం అంతని. ఇక్కడ మాకు ధ్వజస్తంభం ఉంది. ఇక్కడే ఒక పాప అయితే గోవిందా గోవిందా అంటుంది. ఆ పాప కూడా అందరూ అంటున్నారు. చూసారు కదండి, రాగా పెట్టానండి. చూసారు కదా, పాప గోవిందా గోవిందా అంటుంటే వెనకాల అందరూ అంటున్నారు. ఇక్కడ రైట్ సైడ్ బ్లూ కలర్ స్కర్ట్ వేసుకుని ఉంది ఒక పాప. పిల్ల అగో తెల్లగా ఉన్నస్తుంది కదా ఆ పాప. చూసారా అక్కడ స్కై బ్లూ కలర్ శారీ ముందు ఉంది కదా, ఒక బ్లూ కలర్ పింక్ కలర్ స్కర్ట్ వేసుకుని ఒక పాప అయితే గోవిందా గోవిందా అంటుందండి. అంటే అందరూ వెనకాల అంటున్నారు. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి ఇంత భక్తి అలవాటు చేయడం చాలా మంచిది. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ పువ్వులు వేస్తున్నారు. నేను కూడా పువ్వు అయితే వేసానండి. ధ్వజస్తంభం మీదే ఉంది, కింద పడలేదు. చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్న కోరిక తీరుస్తాడు దేవుడు అని అనిపించింది. ఇక్కడైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ధ్వజస్తంభం అయితే ఇలా ఉంది. మొత్తం అంతా రాయితో కట్టడం అండి. ఇక్కడ దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక్కడ మనకి దర్శనం లోపలికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రం అనుకుంటున్నాను నేను. ఇక్కడ పైన ఉంది, అక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు చూసారా, అది శ్రీచక్రం అని అనుకుంటున్నానండి నేను. అక్కడైతే దండం పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దర్శనం అయితే బాగా జరిగింది. దేవుడైతే చాలా బాగా దర్శనం జరిగిందండి, విగ్రహము. ఇంకా లోపలైతే వీడియో అయితే షూట్ చేయనివ్వలేదు. ఇక్కడ వరకు అయితే షూట్ చేశారు. ఇంకా వీడియో పట్టుకుంటే మనకి దర్శనం అవ్వదు కదా, నేను ఫోన్ ఆఫ్ చేసాను.
దర్శనం అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే కూర్చున్నామండి లోపల గుడిలో. ఇక్కడ కూర్చున్నాం పక్కన. అక్కడి నుంచి వస్తున్నారు దర్శనం చేసుకునే వాళ్ళు, అక్కడి నుంచి వస్తారండి. ఇక్కడ చిన్న విగ్రహం ఉంటే అక్కడ దండం పెట్టుకున్నారు. ఇక్కడైతే కూర్చొని ప్రసాదం అయితే తినేసి గుడి అయితే ఫుల్గా అయితే షూట్ చేశానండి. గోపురం అయితే ఇలా ఉంది, బంగారంతో కట్టినట్టు అయితే ఎంత అందంగా ఉందో చూసారా. గోపురం అయితేని ఇలా ఉందండి గర్భగుడి. ఇక్కడ వెనకాల కూడా చాలామంది దండం పెట్టుకుంటారు కదా, ఎందుకంటే దేవుడు లోపల అక్కడే ఉంటాడు, మనకి వెనకాలే దగ్గరగా ముట్టుకున్నట్టు అనిపిస్తుందని గుడి వెనకాల చాలామంది దండం అయితే పెట్టుకుంటారు కదండి. ఇక్కడైతే ఇక్కడ కాయిన్స్ అంటిస్తున్నారండి వెనకాల, గుడికి వెనకాల. అది అంటుకుంటున్నాయి. ఏంటి, ఎందుకు అంటిస్తున్నారు ఏంటనేది నాకైతే తెలియలేదు. అందరూ అంటిస్తున్నారని నేను మా హస్బెండ్ కూడా అంటించాము. మా కాయిన్స్ కూడా అంటుకున్నాయి. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది అయితే నాకైతే తెలియలేదు. మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆ గోడకి కాయిన్స్ ఎందుకు అంటుకుంటున్నాయో అయితే తెలియలేదు. ఏమన్నా అయస్కాంతం ఉంటుందో మరి ఏంటో, దేవుడి మహిమో నాకైతే తెలియలేదండి. చెప్పాను కదా ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్ అని. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా అందరూ అంటిస్తున్నారు అంటుకుంటున్నవి. నేను కూడా అంటించానండి. నేను మా హస్బెండ్ కూడా అంటించాము. వీడియో తీయని చెప్పాను, మా హస్బెండ్కి ఇచ్చాను ఫోను, నేను అంటిస్తాను వీడియో తీయని. నేను కూడా అంటించానండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కూడా నువ్వు కూడా అంటించు, మనకి పిల్లలు పుట్టాలని గట్టిగా కోరుకో అని చెప్పాను. తను కూడా అంటించారండి. నేను ఎందుకు ఏమన్నా కోరికని అంటిస్తారా అని అనుకుంటున్నాను. నాకు తెలియదండి, ఐడియా లేదు. అక్కడ ఎవరిని అడగలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఎందుకు ఇలా అంటిస్తారు ఏంటనేది, అంటిస్తారనేది. ఇక్కడ నుంచి గర్భగుడి చూసారా ఎంత అందంగా ఉందో, సేమ్ తిరుపతి లాగే అనిపించింది నాకు. ఇక్కడ నుంచి బయటకి అయితే వెళ్ళిపోయామండి. బయటకు వెళ్ళిపోయాక ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు, పులిహార ప్రసాదం ఇస్తున్నారు. ఈ ప్రసాదం అయితే ఫ్రీగానే పెడుతున్నారండి. పక్కన మనకి కావాలంటే లడ్డు అమ్ముతున్నారు, అదైతే కొనుక్కోవాలి. ఇక్కడ పులిహార ప్రసాదం అయితే ఫ్రీగా పెడుతున్నారు. ప్రసాదం అయితే చాలా బాగుంది. ప్రసాదం తినేసాం. అండ్ ఇంక పక్కన ఏంటంటే ఇంకో పక్కన ఈ ప్రసాదం పెట్టి వెనక సైడే ఎవరైనా కోరికలు మొక్కులు ఉంటాయి కదండి, మేము ఆ కోరికలు తీరితే ఇలా ప్రసాదం పెడతామని అనుకుని ఉంటారు. వాళ్ళు కూడా పులిహార శనగలు కూడా పంచిపెట్టారండి. పులిహార శనగలు కూడా పంచిపెట్టారు, అవి కూడా తిన్నాము. చాలా బాగున్నాయి ప్రసాదాలు. పక్కనే కూడా మనకి తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. పక్కన నుయ్యి కూడా ఉందండి, కుళాయిలోంచి నెయ్యి వాటర్ కూడా వస్తున్నాయి. అది అక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. ఆ ప్రసాదాలు తీసుకొని పక్కన నుంచొని ప్రసాదం అయితే తినేసాము. వాళ్ళు ఇచ్చిన ప్రసాదం కూడా తినేసామండి. పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ ప్రసాదం అయితే చాలా బాగుందండి. ఇక్కడ ప్రసాదం తినేసాము. మా హస్బెండ్ వీడియో తీయమనిచ్చాను. వెనకాల చూసారా అక్కడ బాగుంది, బావి ఉంది. బావి అక్కడ స్నానాలు అవి కూడా చేయొచ్చు. ఎవరన్నా 2-3 రోజులు లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా 2-3 రోజులు ఉండడానికి కూడా ఉంటుందండి. ఇక్కడ స్టే చేయడానికి వాష్రూమ్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడైతే మేము లడ్డు ప్రసాదం అయితే కొంటున్నాము. ఇక్కడ ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ప్రసాదాలు అవి తినడానికి. అండ్ ఆ పక్కన బయటికి వెళ్ళి దారికి రైట్ ఇలాగైతే బయటకు వచ్చేస్తాం. అక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. మాకు లేట్ అయిపోద్దని మేము వచ్చాము. అక్కడ గోశాల ఉంది, చిన్న వీడియో తీసాను. బయటకు వచ్చేసాక ఇంకొన్ని ఇక్కడ అన్నీ ఉన్నాయి కొనుక్కొని. లవ్ సింబల్ ఉన్నాయి. లవ్ సింబల్ కొనమంటే మా హస్బెండ్ ఎందుకు నేనే నీకు పెద్ద లవ్ సింబల్, మళ్ళీ నీకు లవ్ సింబల్ ఎందుకని పెద్ద కౌంటర్ ఇచ్చారండి. కొనడం అయితే ఉండదు కానీ ఇలాంటి మాటలు అయితే చాలా చెప్తారు. మాటలతో ఆనందింపజేసేస్తారు మా హస్బెండ్. నేనే పెద్ద లవ్ సింబల్ నీకు లవ్ సింబల్ ఎందుకు అని ఒక్క కౌంటర్ ఇచ్చి నా నోరు అయితే మూయించేశారండి కొనమంటేని. ఏమీ కొనలేదు అక్కడ. దేవుడి దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తినేసాం, కార్ ఎక్కేసాం, ఇంటికైతే వచ్చేసామండి. అంతే. ఇక్కడ ఇలా లైట్గా అయితే షూట్ చేశాను. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకి అయితే ఏమి ఇబ్బంది ఉండదు, అన్నీ దొరుకుతాయండి అక్కడ. చూసారా అన్నీ ఉన్నాయి, స్నాక్స్, ఫుడ్ అంతా దొరుకుతుంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళిపోతున్నామండి. కార్ పార్క్ చేసాం కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చిన్నపిల్లలకి బెలూన్స్ అవి కూడా ఉన్నాయి. ఈ బెలూన్స్ కూడా కొనమన్నానండి. నువ్వేమైనా చిన్నపిల్లవా, నీకు బెలూన్స్ కొన్నాకి చిన్నపిల్లలు అయితే కొనుక్కుంటారు, నీకెందుకు అన్నారు. చిన్నపిల్లలైనా ఆడుకోవాలి, బెలూన్స్తో మేము ఆడుకోకూడదండి, అలా ఉంటారు ఈ హస్బెండ్స్ కొనమంటేనే.
కొన్ని పెద్దలు అడిగినవి కొంటారా, పెద్దలు అడిగినవి కొంటే ఇంకా కౌంటర్ వేస్తారు. నేనే నీకు పెద్దలు ఒక సింబల్ అని అదొక కౌంటర్, పెద్దలు అడిగినవి కొనమంటేని. కొన్ని ఇవన్నా కొనంటే ఇవి నువ్వు ఏమైనా చిన్నపిల్లవా అంటారు. అలా ఉంటుంది ఈ హస్బెండ్స్ తోటి. ఇంకా ఎక్కడైతే రిటర్న్ అయిపోయాము, ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చాక వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. ఇంటికి వచ్చాక రొటీనే కదా, వంట చేసుకొని తినేసి ఇంకైతే రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి.